బీఆర్ఎస్ పార్టీకి అప్పుడే వణుకు మొదలైనట్టుంది. మా స్పీకర్ గారిని కలిసి రేపు అసెంబ్లీలో జరిగేటువంటి సందర్భంగా పీపీటీ ద్వారా మాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి కాళేశ్వరం పేనని. ఇప్పటికే మీ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారే కర్మ కర్త ఇంజనీరు కాంట్రాక్టర్ గా అన్ని రకాలుగా అసెంబ్లీలో పీపీటీ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం నుంచి గొప్పలు చెప్తే ఏమైందో అంటున్నా. మీ హయాంలోనే కట్టిరు, మీ హయాంలో కుంగిపోయింది, బొంగలు పడ్డే కదా. ఈరోజు సుందిల్లా అన్నార బొంగలు పడిపోయాయి. ఈరోజు మేడిగడ్డ కుంగిపోయినటువంటి సందర్భం. ఆ రోజు పీపీటీ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మా ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారు మాకు కూడా అవకాశం ఇవ్వమంటే ఆనాడు ఇవ్వని ఈ బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకొస్తుందా అంటున్నా. ఎందుకు ఈ వణుకు మీకు అంటున్నాం. పీసీ ఘోష్ గారి నివేదిక ఒక కమిషన్ అందులో ఉన్నటువంటి అంశాలను అసెంబ్లీ ద్వారా వాస్తవాలను ప్రపంచానికి తెలిసే విధంగా, ప్రజలకు తెలిసే విధంగా, అందులో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై ఏ విధంగా చర్య తీసుకోవాలో చెప్పని ముందుకు పోతామని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ సమావేశం తదనంతరం చెబితే కూడా ఈరోజు హైకోర్టుకు వెళ్లి ఆపాలని చూసి ఏదో వారికేదో మచ్చ వచ్చే తీరులో ప్రవర్తిస్తామని, ఇప్పటికే మీకు పెద్ద మచ్చలు పడ్డాయి కదా. ఇప్పటికే మా పరువేదో తీసే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మేడిగడ్డ దగ్గర కూలినటువంటి వైన వల్ల తెలంగాణ పరువు గంగలో కలిసింది కదా. మీ అవినీతి అక్రమాలతోని కాళేశ్వరాన్ని కామధేనుగా మార్చుకున్న సందర్భం, కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్న సందర్భంలో చేయడం వల్లనే కదా ఈరోజు తెలంగాణ పరువు ప్రతిష్ట గంగలో కలిసింది. మీ వల్ల కదా అంటున్నా. ఓ 5 ఏళ్లు కేసీఆర్ గారు, ఓ 5 ఏళ్లు హరీష్ రావు గారు, మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి సాగునీటి శాఖ మంత్రులు ఉండి ఏం సాధించారో అంటున్నాం. ఈరోజు రేపటి నుండి జరగబోయే శాసనసభ సమావేశాల్లో పీసీ ఘోష్ గారి కాళేశ్వరం కమిషన్ సంబంధించిన నివేదిక పైన చర్చలు జరిగితే వాళ్ళ అవినీతి అక్రమాలు, వాళ్ళ పాపం అంతా, బండారం అంతా బయటపడుతుంది చెప్పని ఈరోజు ముందే వణుకు తెచ్చుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కోర్టుకు వెళ్లి కోర్టు ఏమన్నది, వాళ్ళు చర్చ జరిపిన తర్వాతనే చర్యలు తీసుకుంటారు అంటున్నారు. కాబట్టి ఈ స్థితిలో మీరు స్టే ఇవ్వలేమని చెప్పంటే సుప్రీంకోర్టు మెట్లెక్క ప్రయత్నం చేయడం గాని, ఈ రోజేమో మేము పీపీటీ పెట్టి అవకాశం ఇవ్వాలని. ఇప్పటికే మీరు తెలంగాణ భవన్లో పీపీటీ ఇస్తే ప్రజలు విశ్వసించినా అంటున్నా. ఆనాటి మీ పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన కేసీఆర్ ఏదైతే కాళేశ్వరాన్ని నిర్మించి ఆయన ఆయనలో కూలింది కాబట్టి ప్రజలు గమనించే ఇందులో అవినీతి అక్రమాలు జరిపించే పనే మిమ్మల్ని ప్రతిపక్షానికి పరిమితి చేస్తే ప్రతిపక్ష నాయకుడు కూడా ఈ రోజు హాజరు గాని మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు అన్ని పక్షాలకు అవకాశం ఇస్తామని. ఈరోజు మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారని చెప్పంటున్నారు. తీద్దామా లెక్కలు? మీ శాసనసభ్యుల సంఖ్య ఎంత ఉంది? మీకు మా స్పీకర్ గారు ఈ ప్రభుత్వం ఇచ్చిన సమయంతో తీద్దామా లెక్క అంటున్నా. ఆనాడు మా శాసనసభ్యులకు మీరు ఇచ్చిన సమయం ఎంత? ఈ రోజు ఇప్పటికి 5 మార్లు శాసనసభ సమావేశం జరిగినప్పుడు మీకు ఇచ్చిన సమయం ఎంత లెక్క తీద్దామా అంటున్నా. ఈ రోజు ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీ సమావేశం జరుగుతుంటే ఒకరోజు రాత్రి తెల్లవారుజామున 3:15 వరకు ఏకాబీకిన సమావేశం జరిపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాళేశ్వరం సంబంధించిన కమిషన్ రిపోర్టు నివేదికను రేపు ఇవ్వబోతున్న క్రమంలో మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటే బయట ప్రపంచంలో ఇచ్చుకోండి. ఇప్పటికే మీ యొక్క బండారం బయటపడ్డది. అందులో ఉన్న అంశాలను కోర్టులో మీరు వెళ్లినప్పుడు నివేదిక అసెంబ్లీ ద్వారా చెప్పని అంటారు. కాబట్టి అసెంబ్లీలో ఏం జరుగుద్దో ప్రజలందరికీ వివరించే ప్రయత్నం మా ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు మీరు చేసినట్టు నాకున్నటువంటి నమ్మకం, విశ్వాసం. ఎందుకంటే ఏసీబీ అధికారులు ఆ సమయంలో ఆ ఇంజనీరింగ్ అధికారులపైన జరిపిన దాడుల్లో 1000 కోట్లు పట్టుబడుతున్నాయి. ఇక మరి ప్రభుత్వంలో ఉన్న మీరు ఎంత మెక్కిననేది ఈ నివేదిక తదుపరి తెలిసేటువంటి అవకాశం కూడా భయపడి మీరు చేస్తున్నటువంటి వైనం తప్ప మరొకటి కాదు. ప్రజలు అన్ని గమనించారు, అన్ని గమనిస్తూ రేపు పీసీ ఘోష్ గారి కాళేశ్వరం కమిషన్ సంబంధించిన నివేదిక పైన జరిగేటువంటి సభలో జరిగేటువంటి సందర్భంలో ప్రభుత్వం జరిగినటువంటి తీరుతలన్నింటి కూడా బయటపెడుతుంది. మీ బండారం బయటపడుతుంది. అందుకే మీకు వణుకు అనేటువంటిది ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. మీరు కూడా సభ ద్వారా ప్రజలందరూ వింటారు, ప్రజల న్యాయ నిర్ణేతలు.
Subscribe us and press the bell icon for more interesting updates.